హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికే. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు చాలా బాగా కుదిరింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికే. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. చేపలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, బెండకాయలు. ఎక్స్పెషల్ నేను ఫస్ట్ టైం ఈ వీడియోలో బెండకాయలు అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే అన్నీ రెడీగా ఉన్నాయి, చింతపండు, మసాలా కూడా. ఇంకా లైవ్ ఫిష్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అయితే ఇంకా పెనం పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చేపల పులుసుకి మెయిన్ ఆనియన్స్ గ్రేవీ ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఆనియన్స్ కూడా పడతాయి మనకి. సో ఇవన్నీ అయితే కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు అయితే మనం మంచిగా డీప్ ఫ్రైలా చేసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ ఎంత వేస్తే చేపల పులుసు అంత కుదురుద్ది, మనందరికి తెలిసే ఉంటుంది. చేపల పులుసు ప్రాసెస్ ఎక్కువే, కాకపోతే ఏంటంటే ఓపికగా చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు. చేప మాత్రం చాలా బాగా కుదిరింది. ఎందుకంటే అది అంటే ఏంటంటే డ్రమ్లో నుంచి జంప్ చేస్తుంది అనమాట, స్విమ్మింగ్ చేస్తుంది. ఒక 4-5 సార్లు కింద పడింది. ఫ్రెష్గా ఉంది చేప, మాత్రం చాలా కడక్ ఉంది. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందాము. మంచి పేస్ట్లా చేసుకుంటే మరీ థిక్గా కూడా చేసుకోవచ్చు, కొంచెం నార్మల్ బరకగా ఉండాలి. ఆనియన్స్ అంతా పిప్పి చేయొద్దు. చల్లైనది కదా, ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. ఆనియన్స్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాత మన మసాలా ఉంది కదా, అది కూడా పేస్ట్ చేసుకోవాలి. రెండు పేస్ట్లు అయితే మన చేపల పులుసుకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇందులో పెద్దగా ఏం పట్టవు. మన అల్లం పేస్ట్ వేయొద్దు, ఇది ఆంధ్ర స్టైల్ విధానము. మన తెలంగాణలో అయితే మనం మంచిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా నేను చేస్తాను. ఇదనమాట. వెల్లిపాయలకి పొట్టు తీసేసాను నేను. పొట్టుతో కూడా వేసుకుంటారు, మన ఇష్టం. ఇంకా నేనైతే పొట్టు తీసేసేసాను, ఎందుకంటే తింటున్నప్పుడు ఆ రెక్కలు అనేది నాలుకకి తట్టినట్టు, గొంతులో చిక్కినట్టు అనిపిస్తుంది. నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను తీసేసిన. ఆనియన్స్ అయితే పేస్ట్ పట్టాం కదా, అది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో వేసి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. ఆల్మోస్ట్ మనకు ఆల్రెడీ వేగింది ఆనియన్ అంతా, కాకపోతే ఇంకొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. ఇందులోనే పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి కూడా తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇది ఆకుపొడి కొంచెం ఘాటు ఎక్కువ ఉంది, చూసి వేసుకోండి. కారం తక్కువ ఉంటేనే నయం, ఎక్కువైంది అనుకో అదో లేనిపోందంట, కాబట్టి చూసి వేసుకోండి. అట్లే మనం చేసిన పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఎందుకనంటే మంచిగా పట్టిందనుకో కారము, ఆ పేస్ట్ అదంతా, వాటితోనే మనకు చేపల పులుసు స్మెల్ అనేది రెట్టింపు అవుద్ది. జీలకర్ర, మనకు ధనియాలు, పచ్చి కొబ్బరి కూడా నేను వేసాను. కొంచెం నార్మల్ పచ్చి ఉంది, మరీ ఎండుగా లేదనమాట. సో అవన్నీ వేసాను కదా, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, స్మెల్. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ పేస్ట్ వేస్తానంటే బెస్ట్ ఫ్లేవర్, స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లనే చేప ముక్కలు వేసి మనం ఎగురులా వండుకోవచ్చు. కాకపోతే పులుసు పెట్టుకుంటే ఏంటంటే ఒక 2 రోజులు 3 రోజులు తిన్నా కూడా పాడవదు. అది మస్తు టేస్ట్ ఉంటుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మనం చేప ముక్కతో కంటే చేప పులుసుతోనే ఎక్కువ అన్నం తింటాము. సో ఇదనమాట. చింతపండు, నల్ల చింతపండు అంటే పాతది, అదైతే నేను పులుసు ముందుగానే పిసికి పెట్టేసుకున్నాను. ఇది ఇందులో వేసి మనం కొంచెం మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మన చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఇదే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా యాడ్ చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. నేను కొంచెం మరిగిన తర్వాత వేసాను. ఇంకా కొంతమంది ఏంటంటే కలిపి పెట్టేస్తారు అన్నీ, ఎవరిష్టం వాళ్ళనమాట. ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుంటే కొంచెం మసులుతుంది కదా. ఇప్పుడు నేను కరివేపాకు, బెండకాయలు ఇవి ఉన్నాయి, అవన్నీ అయితే నేను యాడ్ చేశాను. సో ఇదనమాట. బెండకాయలు ఇట్లా కుక్ అయిన తర్వాత చేప ముక్క చూసారు ఎంత కడక్, ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ ముక్కలన్నీ అయితే నేను దీంట్లో వేసేస్తున్నాను. చేప ముక్కలు బౌల్లో పట్టేలా లేవు అనిపించింది, సో వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మేలే అనేసి నేను చేప ముక్కలన్నీ అయితే వేసాను. చాలా ఫ్రెష్గా ఉందబ్బా. నేను చాలాసార్లు చేపల పులుసు పెట్టాను, కానీ ఇంత ఫ్రెష్గా, ఇంత నాజుగ్గా ఉన్న చేప ముక్కని నేను చూడలేదు. ఎందుకంటే అన్నీ నుజ్జు అయిపోయి, వదులుగా అయిపోయి అట్లా ఉంటుండే. ఇది మాత్రం చాలా యాక్టివ్గా ఉంది ముక్క. చూస్తారు కదా చేప తలకాయ. నాకు ఫస్ట్లో చేప తలకాయ అంటే అసలు ఇష్టం ఉండేదే కాదు, ఒకసారి తిన్నా ప్రతిసారి అదే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది చేప పులుసులో చేప తలకాయ చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో నేనైతే పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేదు, చాలా సింపుల్, ఈజీ. కాకపోతే పులుసు ఎక్కువ వేసుకున్నా, కారం ఎక్కువ వేసుకున్నా కొంచెం ప్రాబ్లం అయితే చూసుకొని వేసుకోండి. కారం ఎక్కువనే పడుతుంది, సాల్ట్ ఎక్కువనే పడుతుంది, పులుపుకి తగ్గట్టు వేసుకోండి.
ఇదైతే మన కడాయిలో సెట్ అవ్వలేదు, నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. మీరు కూడా పట్టకపోతే పెద్ద గిన్నె యూజ్ చేసుకోండి. నేను దాంట్లోకి పోసేసుకున్నా కొంచెం ఉడకక ముందుకి, ఎందుకంటే ముక్క చిదిగిపోవద్దు మనకి. ఇది కలిపేటప్పుడు కూడా చాలా న్యాచురల్గా అంటే నార్మల్గా డీల్ చేయాలి. బడబడ కలిపామా ముక్క మొత్తం చితికిపోయి రసంలో మొత్తం అయిపోతుంది. కాబట్టి కలపొద్దు అసలు. ఒక్కొక్కసారి మనం గుండిని కుదుపుకోవాలంతే. మూత పెట్టి అయితే ఇప్పుడు మగ్గిస్తున్నా. చాలా వరకు అయితే తొందరగా అయిపోతుంది, కాకపోతే ప్రాసెస్ ఎక్కువ. మన మసాలాలే పట్టుకోవాలి ముందుగా. చూసిరు కదా ఎంత బాగా మసిలిపోతుందో. ఇంతే, ఈజీ అండ్ సింపుల్. ఎక్కువ పులుసు పోసుకోవద్దు, ఎట్లయినా ఎక్కువ కారం వేసుకోవద్దు. చూసి క్వాంటిటీ తగ్గట్టు వేసుకోండి, పులుపు తగ్గట్టుగా. పులుపు కూడా ఓవర్గా వేసుకోవద్దు, గ్యాస్ ట్రబుల్ అవుతుంది. మీడియం వేసుకోండి యావరేజ్గా. మనకు ఆనియన్ పేస్ట్తోనే ఎక్సలెంట్ గ్రేవీ వచ్చింది. చాలా చాలా బాగుంటుంది. మంచిగా ఒక 2 పూటలు 3 పూటలు తినొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకొన్ని బెండకాయ ముక్కలు నేను సపరేట్గా పెట్టాను, అవి కూడా యాడ్ చేశాను. నేను ఫస్ట్ టైం బెండకాయ ముక్కలు యాడ్ చేయడం, కానీ చాలా చాలా బాగున్నాయి బెండకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ. నేను పొడవుగా చీల్చుకున్నాను, మీ ఇష్టం, మీరు అడ్డంగా కూడా వేసుకోవచ్చు. బెండకాయలు వేసుకుంటారు, ఇంకా సంథింగ్ మామిడికాయ కూడా వేసుకుంటారు. ఆ స్టైల్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. చూస్తారు కదా, ఇలా కుదుపుకోవాలి, గంటతో అస్సలు కదపొద్దు. కరివేపాకు, కొత్తిమీర కూడా నేను యాడ్ చేశాను. కొత్తిమీర ఫైనల్ స్టేజ్లో నేను వేసాను. మీరు కూడా ఇదే విధంగా వేసుకోండి. పులుసు చూసి తింటుంది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఖతమైపోతుంది, అదేమి ఉండదు. చారు కూడా వదలరు, చారు కూడా అయిపోతుంది. ముక్కలు ఫస్ట్ అయిపోతాయి, తర్వాత రసం కూడా అయిపోతుంది. సో ఇదనమాట ఫైనల్గా మనం బెండకాయలు ఇవన్నీ వేసాం కదా. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు సరిపోయిందా లేదా చూసుకొని, వేడి మీద కొంచెం లేదనిపిస్తుంది సాల్ట్. దించిన తర్వాత చల్లబడిన తర్వాత మనకు సాల్ట్ సరిపోయిందా లేదా తెలుస్తుంది, అప్పుడు వేసుకోండి. ఆ స్టేజ్లో వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ఇంకొకసారి ఇంకొక 5-10 నిమిషాలు కుక్ అవనిద్దాము, ఎందుకంటే పచ్చిదనము, వాటర్ క్వాంటిటీ, ఆ పులుపు అనేది ఉండాలన్నమాట. అప్పుడే మన చారు ఖరాబ్ కాదు. ఇంకా తిక్కుగా కూడా చేసుకోవచ్చు, నేను నార్మల్ స్టేజ్ వరకు చేసుకున్నాను. ఇది దింపిన తర్వాత ఇంకా చిక్కబడుద్ది, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇదైతే ఈజీగా ఒక 10 మంది తినొచ్చు, అంత బాగా కుదిరింది, అంత బాగుంది కూడా. మనం చేసి చెప్పడం కాదు, కానీ మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా ఎలాగా వచ్చింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ట్రై చేయండి డెఫినెట్గా. బెండకాయ ముక్కలు వేసి నేను ఫస్ట్ టైం చేశాను, నాకైతే చాలా బాగా వచ్చింది. చేప మాత్రం చాలా అందంగా ఉంది, ముక్క మాత్రం కడక్కుంది, నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే పులుసు అయిపోయింది, ఇంకా దించేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి మూత అయితే పెట్టకండి, ఎంత చల్లగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది చేప పులుసు. నెక్స్ట్ డే తింటే దాని టేస్ట్ ఇంకా పెరుగుద్ది. ఉప్పు, సాల్ట్ అవన్నీ కూడా సరిపోయాయి, చాలా బాగా కుదిరింది, నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.